గ్లకోమా నీటి కాసులు అనే దాన్ని డయాగ్నోస్ చేయటం ఎలా, డయాగ్నోస్టిక్ మొడాలిటీస్ అవైలబుల్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇఫ్ వన్ పేషెంట్ వాక్స్ ఇన్ టు ద ఓపీడీ, an ophthalmologist first examines your eye and he decides what are the investigations to be ordered. ఏదైనా సస్పిషన్ వచ్చినప్పుడు, సపోజ్ యాంటీరియర్ సెగ్మెంట్ ఎగ్జామిన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ పేషెంట్ యాంటీరియర్ సెగ్మెంట్ అనేది చూస్తున్నారు. ఫస్ట్ ఎగ్జామినేషన్, ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అది. అండ్ యాంటీరియర్ సెగ్మెంట్లో ఏమైనా డౌట్ వచ్చింది, ఈ పేషెంట్ ఈస్ ప్రోన్ టు గెట్ గ్లాకోమా అని, దెన్ హీ ఆర్డర్స్ ద పేషెంట్ టు ద నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గోనియోస్కోపీ. హౌ ఇస్ గ్లకోమా డయాగ్నోస్డ్, ఈ నీటికి అసలు ఉంది జబ్బు అనేది అసలు తెలుసుకోవటం ఎలా. సో ఒక పేషెంట్ హాస్పిటల్లోకి వచ్చినప్పుడు, వన్స్ అ పేషెంట్ వాక్స్ ఇన్ టు ద ఓపీడీ, all the preliminary investigations are done before even the patient sees the doctor. All the preliminary investigations like కంట్లో బీపీ అంతా, this is called intraocular pressure. ఒంట్లో బీపీ ఉన్నట్టే కంట్లో కూడా ఒక బీపీ ఉంటుంది, which is normally 15 to 20 millimeters of mercury. అది మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ గ్లకోమా. సో అది మా ఆఫ్థాల్మిక్ టెక్నీషియన్స్ దే ఆల్రెడీ రికార్డ్ ద బీపీ అండ్ సెండ్ ఇట్. నాన్ కాంటాక్ట్ టెక్నిక్ అనమాట. పేషెంట్ ఐని టచ్ చేయకుండా కంట్లో బీపీ అనేది మెషర్ చేసేసి అండ్ పేషెంట్కి విజన్ ఎంత ఉంది ఇవన్నీ చూసేసి దెన్ ద సెండ్ ద పేషెంట్ ఇన్ టు ద ఓపీడీ. దెన్ ద డాక్టర్ ఎగ్జామిన్స్ ద పేషెంట్. ఎగ్జామిన్ చేసినప్పుడు ఫస్ట్ హీ సీస్ ద యాంటీరియర్ సెగ్మెంట్. స్లిట్ ల్యాంప్ అనే పరికరంతో దే ఎగ్జామిన్ ద యాంటీరియర్ సెగ్మెంట్ ఆఫ్ ద పేషెంట్. అండ్ ఇఫ్ హీ గెట్స్ ఎనీ సస్పిషన్, ఈ పేషెంట్కి గ్లకోమా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఆర్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ గ్లకోమా ఉంది, ఆర్ ద అదర్ ఐ హ్యాస్ గ్లకోమా, ఇలాంటి సస్పిషన్ వచ్చినప్పుడు దెన్ వీ ఎక్స్పోజ్ ద పేషెంట్ టు ఫ్యూ మోర్ ఇన్వెస్టిగేషన్స్. దిస్ ఈజ్ కాల్డ్ గోనియోస్కోపీ. ఇదేంటంటే ఒక ఇండైరెక్ట్ గోనియోస్కోపీ. దిస్ ఈజ్ డన్ విత్ అ స్పెషల్ లెన్స్ కాల్డ్ గోనియో లెన్స్. ఇక్కడ ఏంటంటే పేషెంట్కి అవుట్లెట్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు కంట్లో బీపీ అని చెప్పాను కదా, దట్ వాటర్ కంటెంట్ లీవ్స్ ద ఐ త్రూ అ స్మాల్ థింగ్ కాల్డ్ యాంగిల్. సో యాంగిల్ స్ట్రక్చర్స్ అది ఓపెన్గా ఉందా క్లోజ్డ్గా ఉందా అనేది మనకి ఈ గోనియో లెన్స్ ఆర్ గోనియోస్కోపీ అనే ప్రొసీజర్ త్రూ తెలుస్తుంది. అది ఓన్లీ అన్ ఎక్స్పీరియన్స్డ్ ఆఫ్థాల్మాలజిస్ట్ క్యాన్ decide whether the angle is open or closed. And the next step of the examination, patient ki retina and fundus optic disc ela undi ane chustamu with a special lens again called a 90 diopter lens. High power lens use chesesi patient retina ela undi, optic disc ela undi ane telustundi. These are the different equipment available to diagnose or evaluate whether the patient has glaucoma or not. If at all the patient has glaucoma, how much is డ్యామేజ్ డన్ ఆల్రెడీ అనేది ఈ డిఫరెంట్ ఎక్విప్మెంట్ త్రూ తెలుస్తుంది. ఇదేంటంటే ఫండస్ కెమెరా, యాజ్ ద నేమ్ సజెస్ట్ కెమెరా అని ఉంది. ఇదేంటంటే ఇది జస్ట్ ఫోటోగ్రాఫ్స్ ద ఫండస్ ఆఫ్ ద పేషెంట్ నరాన్ని ఒక ఫోటో తీసి పెడుతుంది. బికాజ్ 90D ఎగ్జామినేషన్లో మనం ఒకటే టైం పేషెంట్ కోఆపరేట్ చేయకపోతే అది మిస్ అవ్వచ్చు. పేషెంట్కి ఫండస్లో ఎలా ఉంది చేంజెస్ అనేది. ఫండస్ కెమెరా ఏంటంటే ఇట్ ఈస్ దేర్ ఫర్ ఎవర్. ఆ పిక్చర్ ఒకసారి తీసేస్తే అది ఇంకెప్పటికీ ఉంటుంది. అండ్ ఇదేంటంటే ఫీల్డ్ అనలైజర్, అంటే పేషెంట్కి ఆల్రెడీ చూపు ఉంటుంది. రెటీనా అనే దాని పర్పస్ ఏంటి, చూడడం. ఆ చూడడం అనేది ఎంత చూపు మిగిలింది అండ్ ఎంత పోయింది అనేది ఈ ఫీల్డ్ అనలైజర్ త్రూ వీ నో. అండ్ ద థర్డ్ ఎక్విప్మెంట్ ఈస్ ద ఓసిటీ మషీన్, ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ. ఇదేంటంటే ఇది అగైన్ దిస్ ఇస్ అ నాన్ కాంటాక్ట్ ప్రొసీజర్. పేషెంట్ ఐని టచ్ చేయకుండా వీ డూ అ కట్ సెక్షన్. పేషెంట్ రెటీనా అనేది మొత్తం 10 లేయర్స్ ఉంటాయి నరంలో. ఆ ఏ లేయర్ ఎలా ఉంది అండ్ ఆప్టిక్ డిస్క్లో ఆ మోస్ట్ ఇంపార్టెంట్ నర్వ్ ఫైబర్ లేయర్లో ఏమైనా థిన్నింగ్ ఉందా లేదా, అంటే ఎంత థిన్నింగ్ ఉంది, మనకు అన్ని మెజర్మెంట్స్ పిక్చర్ రెండు ఇచ్చేస్తుంది మెషిన్. సో ఎర్లీ కేసెస్ ఆఫ్ గ్లకోమాలో ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే పేషెంట్కి ఫండస్ చూస్తే వెంటనే అర్థం కాదు, డౌట్ఫుల్ కేసెస్ ఉంటాయి, ప్రెషర్స్ హై ఉండొచ్చు, డిస్క్స్ హెల్తీ ఉండొచ్చు, ఆర్ డిస్క్ డ్యామేజ్ ఉండొచ్చు, ప్రెషర్స్ నార్మల్ ఉండొచ్చు. అలాంటప్పుడు ఏంటంటే అలాంగ్ విత్ ఫీల్డ్స్ ఈ ఓసిటీ మెషిన్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు అస్. What are the different treatment modalities available? The most economical therapy available is ఏంటంటే topical drops, eye drops అన్నమాట. Topical anti-glaucoma medications, almost 6 to 7 classes of medications ఉన్నాయి. The ophthalmologist decides based on the patient's IOP level ఎంత ఉంది, already existing damage ఎంత ఉంది, or పేషెంట్కి అదే ఓన్లీ ఫంక్షనింగ్ అయ్యా, పేషెంట్ ఏజ్ ఎంత, దీన్ని బట్టి the ophthalmologist decides which therapy to be put on. 1 drug పెట్టాలా, 2 drugs పెట్టాలా. కొందరు పేషెంట్స్కి ఏంటంటే ఒక డ్రగ్ యూజ్ చేసేసిన తర్వాత ఐఓపి తగ్గిపోతుంది. అగైన్ హీల్ డెవలప్ సమ్ సైడ్ ఎఫెక్ట్స్, హీ మైట్ డెవలప్ సమ్ సైడ్ ఎఫెక్ట్స్, ఇంటాలరబుల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు హీ మైట్ స్విచ్ ఓవర్ టు సమ్ అదర్ డ్రగ్. అలాంటివన్నీ ద ఆఫ్థాల్మాలజిస్ట్ డిసైడ్స్. అండ్ ఓరల్ మెడికేషన్స్, ట్యాబ్లెట్స్ అనేవి ఏంటంటే ఇవి బాగా షూటప్ అయిపోయినాయి ప్రెషర్స్, అర్జెంటుగా వీ హ్యావ్ టు బ్రింగ్ ద ప్రెషర్ డౌన్. అలాంటప్పుడు ఏంటంటే ఈ ట్యాబ్లెట్స్ అనేవి యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ మోడాలిటీ ఏంటంటే లేజర్ సర్జరీ.
యాజ్ ఐ సెడ్ బిఫోర్ ద అవుట్లెట్ అది సమ్ పేషెంట్స్ విల్ హ్యావ్ అ నారో అవుట్లెట్. ఇప్పుడు ఏంటంటే అది మనం ఎర్లీ స్టేజ్లోనే ఆ గోనియోస్కోపీ గోనియో లెన్స్ అనేది పెట్టి చూసి ఇఫ్ ద అవుట్లెట్ ఈస్ క్వైట్ నారో వీ కెన్ ఓపెన్ ఇట్ బై యూజింగ్ అ లేజర్. ఆ లేజర్ తోటి వి జస్ట్ ఓపెన్ ఇట్, సింగిల్ షార్ట్ లేజర్. ఇదేంటంటే దిస్ విల్ సేవ్ ద పేషెంట్స్ ఐ సైట్ ఫర్ హిస్ లైఫ్. అది చాలామంది ఇఫ్ దే ఆర్ నాట్ ఎక్స్పర్టైజ్డ్ ఇన్ గోనియోస్కోపీ దే మైట్ మిస్.